నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి. వాక్యం చూసుకుందామా అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మనం ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని మన కొరకు ఒక మాదిరిని ఉంచినవాడు మన ప్రభు అయిన యేసు. మనము లోకానుసారంగా ఎక్కడికైనా ప్రయాణం అవుతున్నప్పుడు మన కొరకు రోడ్లు బాటగా మార్గాలుగా ఉంటాయి. వాటి వెంబడి ప్రయాణిస్తూ మనం మన గమ్యస్థానాలకు చేరుకునే వారముగా ఉంటాము. ఆ విధముగా ఆ బాటలో ఆ మార్గాలలో నడుస్తుంటాము. అదే విధముగా ఒక బాట, ఒక మార్గము, ఒక రోడ్డు ఇలాంటివి లేని చోట్ల ఏ విధంగా నడుస్తామంటే అరణ్యముల్లో కానీ లేదా పొలాలలో కానీ నడవాలి అని అన్నప్పుడు అడుగుల గుర్తులను బట్టి వాటిని వెంబడించి నడుస్తాం. ఎందుకంటే ఇంతకుముందు నడిచిన వారి అడుగుల ద్వారా అక్కడ బాట ఏర్పడటం బట్టి ఆ అడుగులలో నడిస్తే మనము చేరుకోవలసిన గమ్యానికి చేరుకోగలుగుతాము అనేది మన నమ్మిక. అందును బట్టి ఆ అడుగులను అనుసరించి నడుస్తూ మనం చేరవలసిన ప్రదేశాలకు చేరుకుంటూ ఉంటాము. అదే విధముగా యేసు కూడా తన అడుగుల గుర్తులను మనకు ఉంచారు, మాదిరికరంగా ఉంచారు. వాటిని వెంబడించి నడిచినట్లయితే ఆయన చెంతకు చేరుకోగలుగుతామని. మన గమ్యస్థానం అదే కదండి. ఈ లోకంలో మనం బాటసార్లం కదా, మన లోకం ఇది కానే కాదు కదా, పరలోకమే మనది కదా. మన కొరకు ప్రభువు నివాసములను సిద్ధపరుస్తున్నారు కదా. అందును బట్టి మనం అక్కడే నివసించవలసిన వారముగా ఉన్నాము కాబట్టి మన నివాసము పరలోకమే కాబట్టి అక్కడకు చేరుకోవాలి అని అన్నప్పుడు ప్రభు విడిచిన అడుగుజాడలలో ఆ మాదిరికరమైన బాటలో మనము నడిచేడి వారముగా ఉండాలి. మొట్టమొదటిగా బాప్తిజం తీసుకున్నప్పుడు తాను ఎవరి దగ్గర బాప్తిజం తీసుకున్నారు అనంటే బాప్తిజం ఇచ్చు యోహాను దగ్గర తీసుకున్నారు. అప్పుడు యోహాను అడ్డగించాలని చూశాడు. మీరు నా దగ్గర తీసుకోవటం ఏంటి, నేను మీ దగ్గర తీసుకోవలసి ఉన్నది కదా, నేను మిమ్మల్ని అనుసరించవలసి ఉన్నది కదా అని యోహాను అన్నప్పుడు యేసు ఏమని అన్నారంటే నీతి నిమిత్తం ఈలాగు జరగనిమ్మని చెప్పి ఆయన బాప్తిజం తీసుకున్నారు. ఆయన వేసిన ఈ అడుగుజాడల వల్ల జనులకు ఇది మాదిరిగా ఉంచాడు. బాప్తిస్మం రక్షణ అనేది నీతి నిమిత్తం పొందవలసి ఉన్నది. ఈ రక్షణ ద్వారానే ఆయన సన్నిధికి మనము నడిపింపబడాలి. రక్షణ అనేది ఊరికే ఏదో పొందుకున్నాము అని అంటే కాదండి. దానిని బట్టి మనము నీతి కలిగిన వారముగా, యథార్థత కలిగిన వారముగా జీవించడి వారముగా ఉన్నట్లయితే అప్పుడు మనము ఆయన అడుగుజాడలను వెంబడించడి వారముగా ఉండగలుగుతాము. మరి అదేవిధంగా ఆ వెనువెంటనే ఏమైంది, శోధకుడు ప్రభువును శోధించడానికి పూనుకున్నాడు. అప్పుడు ప్రభు ఏం చేశారు, ప్రార్థన ద్వారా ఉపవాసము ద్వారా శోధకుని జయించగలిగాడు. ప్రార్థన ఉపవాసములే శోధకుని జయించుటకు ఆయుధములు. కాబట్టి మనము కూడా లోకానుసారంగా ఏమైనా సమస్యలు ఏర్పడినప్పుడు లేదా మొండి సమస్యలు మన నుండి విడిచిపెట్టబడినప్పుడు మనము ప్రార్థించుటే కాక ఉపవసించి ప్రార్థించే వారముగా ఉన్నట్లయితే ఆ శోధకుని జయించగలుగుతాము. సాతాను క్రియలను మనము దాటగలుగుతాము, వాటి నుండి విడుదల పొందుకోగలుగుతాము. కాబట్టి ఈ విధమైన అడుగుజాడల్లో మనము నడిచెడి వారముగా ఉండాలి. ఇంకను ఆయన ఏం చేశారు, ఏ విధమైన అనుభవాల ద్వారా మనల్ని నడవమని చెప్తున్నారు అని అంటే మన వలే మన పొరుగు వారిని ప్రేమించమన్న దేవుని ఆజ్ఞకు లోబడి నడుచుకునేటి వారముగా, మన చుట్టూ ఉన్న వారితో సమాధాన పడేటి వారముగా, సమాధాన ఆత్మ కలిగి నడుచుకునే వారముగా ఉండి ఆయన అడుగుజాడలను అనుసరించగలగాలి. మరి అదే విధముగా ప్రభువును సిలువ వేయుటకు అప్పగింపబడినప్పుడు ఆయన మోము మీద ఉమ్మివేశారు, కొరడాలతో వీపును చీల్చివేశారు, శిరస్సున ముళ్ళ కిరీటం ఉంచారు, చేతులకు కాళ్లకు మేకులను దిగగొట్టారు, ప్రక్కలో బల్లెపు పోటు పొడిచారు. ఈ విధముగా ఆయన హింసింపబడినా కూడా ఆయన తన తండ్రికి ప్రార్థన చేశారు. ఏమని అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అంటూ వారి కొరకు, మరి చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థన చేశారు. అంటే హింసించడి వారి కొరకు కూడా ఆయన దయాగుణము కలిగి క్షమాగుణము కలిగి క్షమించడి వారిగా ఉండుట ద్వారా ఆ విధమైన మాదిరిని మనకు ఉంచారు. ఆ విధమైన మాదిరిని మనం కూడా అనుసరించగలగాలి. ఎవరైనా మన పట్ల పొరపాటుగా కానీ లేదు కావాలని కానీ తప్పిదము చేసినా మనం వారి పట్ల
కోపముతోటో వాళ్ళని ఒక శత్రువుగానో భావించే వారముగా ఉండకుండా వారిని క్షమించగలిగే వారముగా, క్షమించడి హృదయం కలిగిన వారముగా మనం ఉండాలి. వారిని క్షమించుటే దేవుడు మనల్ని అలవర్చుకోమంటున్నారు. కాబట్టి ఆ విధమైన క్షమాగుణము కలిగి ఆయనకు మాదిరిగా ఉండి ఆయన అడుగుజాడల్లో నడిచినట్లయితే, ఆయన మార్గాలను అనుసరించగలిగినట్లయితే ఆయన సన్నిధికి చేరగలుగుతాము. ఆత్మల భారము కలిగిన వాడు యేసయ్య. ఆయన చూపిన మాదిరి నశించిపోయే ఆత్మల రక్షణ కొరకు భారం కలిగి ఉన్నాడు. కాబట్టి అదే విధమైన భారము మనమును నేడు కలిగి ఉండాలి. అనేక ఆత్మలు నశించిపోయేవిగా ఉండగా మన కుటుంబాలలోనేమి, మన బంధువుల్లోనేమి, మన ఇరుగు పొరుగులోనేమి, మన స్నేహితుల్లోనేమి అనేకులు రక్షణ లేని వారిగా, దేవుని ఎరుగని వారిగా ఉండగా వారి కొరకు మనము భారము కలిగిన వారముగా, వారి కొరకు ప్రార్థించడి వారముగా, సాధ్యమైనంత వరకు సువార్తను వెల్లడిపరచడి వారముగా ఉన్నట్లయితే వారిలో మార్పు కలుగుతుంది. వారు దేవుని సన్నిధికి నడిపింపబడతారు. ఆ విధంగా ఆత్మలు రక్షింపబడతాయి. కాబట్టి ఆ విధమైన ఆత్మల భారము కలిగి మనం ఆయన అడుగుజాడలను అనుసరించడి వారముగా ఉండాలి. అదే విధముగా అందరితో సాంగత్యము కలిగి ఉండాలి. ధనిక పేద తారతమ్యం కానీ, లేదా మేము అధికారులము వారు బానిసలు, ఇలాంటి తారతమ్యాలు కలిగి ఉండక అందరితో సమానత్వము కలిగిన వారముగా, సాంగత్యము కలిగిన వారముగా, స్నేహము కలిగిన వారముగా ఉండాలనేది ప్రభు చెప్తున్న మాట. కాబట్టి కులమతాలకు అతీతమైన మాదిరి అనగా ఆయన ఆ విధమైన అడుగుజాడలను ఉంచారు. కాబట్టి మనము కూడా ఆ విధమైన అడుగుజాడలను అనుసరించగలగాలి. ప్రభువు నేర్పిన మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించి ఆయన అడుగుజాడల్లో నడుచుకొనగలిగినట్లయితే ఆయన సన్నిధిలో మనము నిలిచడి వారముగా ఉండగలుగుతాము. కాబట్టి ఆ విధమైన సిద్ధపాటు కలిగి నడుచుకునేది వారముగా, ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి నిలిచడి వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.